బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో వరుస దొంగతనాలతో రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే గత 2 సంవత్సరాల నుండి డోర్నకల్ మండలం చిలుకోడు, బూర్కంపాడు, దుబ్బతండ, వెన్నారం, టేకులతండ, తోడెళ్లగూడెం గ్రామంలో రైతుల ఆవులు, గేదెలు అపహరణకు గురవుతున్న సంఘటనలు వెలుగు చూశాయి. బూర్కంపాడు గ్రామానికి చెందిన రైతు షేక్ సైదులకు చెందిన 2 గేదెలు, 1 ఆవును దొంగలించి పశువుల సంతలో విక్రయించారు. అక్రమార్కులకు కొనుగోలు చేసిన వారు సుమారు ఫోన్ పే ద్వారా 28,000 రూపాయలు పంపించినట్లుగా గుర్తించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, అసలు ఈ దొంగతనాలు ఎవరు చేస్తున్నారు, వారిని పట్టుకున్నారా? అప్డేట్స్ ఏంటి? వెన్నెల ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ మండలంలోని చిల్కోడు, బూర్గంపాడు, దుబ్బతండ, వెన్నారం, టేకులతండ, తోడేళ్లగూడెం గ్రామంలో సుమారుగా 2 సంవత్సరాల నుంచి వందలాది పశువులను అయితే కొంతమంది దుండగులు ఇంటికి ఎదురు కట్టేసిన పశువులని రాత్రిపూట విప్పుకొని వెళ్లి సమీప దూరంలో ఉన్న పశువుల సంతలలో అమ్మటం జరుగుతుంది. ఇది పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా 2 సంవత్సరాలుగా ఈ దొంగలు అయితే పట్టుకున్న దాఖలాలు అయితే లేదు. దీంతో నిన్న రైతు ఒక బూర్గంపాడు చెందిన షేక్ సైదుల్ అనే రైతుకు సంబంధించిన 2 గేదెలు, 1 ఆవుని గురువారం అర్ధరాత్రి అంటే శుక్రవారం తెల్లవారుజామున వాటిని దొంగిలించి ఒక బొలోరో వాహనంలో జనగామ జిల్లా లింగల గణపురం మండలంలోని నవాబుపేట పశువుల సంతలో అమ్ముతున్నారని సమాచారంతో రైతు అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ రైతు తన 2 గేదెలు, ఆవు దొరకడంతో అప్పటికే దానిని దుబ్బతండ గ్రామానికి చెందిన మహేష్, బూర్గంపాడు గ్రామానికి చెందిన వీరబాబు వీరిద్దరు కూడా దొంగతనం చేసుకొచ్చి ఆల్రెడీ ఆ పశువుల సంతలో 28,000 రూపాయలకి విక్రయించారు. ఆ ఫోన్ పే ద్వారా డబ్బులు కూడా తీసుకున్నారు. ఇదే విషయంలో రైతు నిలదీసి అక్కడే ఉన్న లింగల గణపురంలోని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తే వారు డోర్నకల్లో ఫిర్యాదు చేయమని చెప్పారు. ఈ వీరబాబు, మహేష్ వీరు గత 2 సంవత్సరాలుగా వందలాది పశువులను అయితే తీసుకువెళ్ళినట్టుగా అయితే అక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. వీరు ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా రైతు పట్టుకోవడంతో ఇప్పటికైనా డోర్నకల్ పోలీసులు వీరిని విచారించి ఈ 2 సంవత్సరాలుగా పశువులు పోయిన వారి పశువులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు పశువుల రైతులు పోలీస్ స్టేషన్ ని ఆశ్రయిస్తున్నారు. గతంలో పలుమార్లు కంప్లైంట్ చేసిన రైతులందరూ కూడా ఈరోజు డోర్నకల్ పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నారు. వీరితో పాటు ఈ మహేష్, వీరబాబుతో పాటు మరికొంతమంది అస్తం కూడా ఉన్నట్లుగా అయితే అక్కడ రైతులు చెప్తున్నారు. గత 2 సంవత్సరాలుగా ఈ అక్రమాలు చేశారు. అంతేకాదు డోర్నకల్లో ఇటు మహబూబాబాద్ జిల్లాలో వరుస మోటార్ల దొంగతనాలతో అయితే ఈ మిర్చి రైతులు అయితే బెంబెలెత్తిపోతున్నారు. పోలీసులు అయితే చోద్యం చూస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు దొంగలను కూడా పట్టుకోలేదు. ఒక పక్క మిర్చి రైతులు మిర్చి గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న రైతులకి రోజుకి 5 నుంచి 10 మోటార్లు మహబూబాబాద్ జిల్లా ఈ డోర్నకల్లు, గార్ల, బయ్యారం పరిసర ప్రాంతాల్లో మోటార్లు దొంగతనం జరుగుతున్నప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వెంటనే పోలీసులు ఇటు మోటార్ల దొంగతనాలతో పాటు దొరికిన పశువుల దొంగల నుంచి మొత్తం మిగతా పశు రైతులకు న్యాయం చేయాలని అయితే బాధితులు వేడుకుంటున్న పరిస్థితి. విన్నల రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. గుడ్లు ఆడుంటాయి, ఎప్పుడు కట్టేసుకుంటున్నా. మోటార్లు, తైవాన్ పంపులు కానీ అన్నీ కానీ ఆడనే ఉంటాయి. నాకు ఒక్కటి కాదు ఈ సమస్య. ఇప్పుడు మరి గత సంవత్సరం నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ మోటార్లు పోతున్నాయి, బర్రెలు పోతున్నాయి. మాజీ ఎంపీటీసీ బూరుగుపాడు చెందిన ఈరయ్య, దుబ్బతండ మాజీ ఎంపీటీసీ మంచ మరి గ్రామంలో బూరుగుపాట నాకు ట్రాక్టర్ డ్రైవర్ చేసినోడే. మళ్ళీ ఇలాగ జరిగింది. నాకు ఆవు గాయాలైనవి, నిండు చూడుది. మా వ్యక్తులు ఆడ తీసుకొని ఎవరికి గుడ్లు లేవు కొంతవరకు మన మంగళరావుకి ఫోన్ చేస్తే పలానా వ్యక్తి ఫోన్ చేసిండు. జనగామంలో నవాపేట సంతలో దొరికినాయి మాకు. ఆ వ్యక్తులు పరారులో ఉన్నారు. వాళ్ళని నిందించాలని తెలియజేస్తాను మీకు. 1 బర్రె, 1 ఆవు, బర్రెదూడ 3 లక్ష రూపాయలు ఉంటాయి. ఎస్కే సైదులు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన.